హాయ్ ఫ్రెండ్స్, హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చిక్కుడుకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అండ్ ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు ఈ కర్రీ కోసం ఈ కర్రీని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అండ్ దీనికోసం మనకు కావాల్సిన సామాన్లు అనేవి తీసుకోవాలి. అండ్ సో దీనికోసం అయితే ఒక బంగాళదుంప చిన్నదిగా కట్ చేసుకొని ముక్కలు పెట్టుకోవాలి. అలాగే ఒక 3 టమాటాలని కట్ చేసుకోవాలండి ఈ విధంగా. అండ్ అలాగే ఆలూనైతే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. అండ్ ఒక పెద్దది ఉల్లిపాయ చిన్న ముక్కలా ఇలా కట్ చేసుకోవాలి. అండ్ 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అలాగే చిక్కుడుకాయలు ఒలుచుకొని కడిగేసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా ఇప్పుడైతే మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది 4 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అండ్ ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి అయితే మనం కొంచెం జీలకర్ర అలాగే పోపు ఆవల్ని కూడా యాడ్ చేసుకొని వాటిని లైట్గా ఫ్రై అవనివ్వండి. అండ్ ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే దీంట్లోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. సో వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో ఈ ఉల్లిపాయలు అనేవి మనకి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది, మరి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఈ విధంగా ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి సో ఇప్పుడు మనం ఒలిచి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను అయితే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. సో ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం చిక్కుడుకాయ ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం అన్నిటిని ఇలా దీంట్లోకి యాడ్ చేసుకోండి. సో మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ విధంగా ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో చిక్కుడుకాయ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. అండ్ ఇప్పుడు దీన్ని మగ్గబెట్టాలి. అండ్ దీంట్లోకి సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది వేయడం వల్ల మనకి త్వరగా అనేది ఈ చిక్కుడుకాయ అనేది మెత్తబడుతుంది. అండ్ ఈ విధంగా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతటిని బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం అన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు క్యాప్ పెట్టుకొని మొత్తాన్ని మగ్గించుకోవాలి. క్యాప్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఈ మొత్తం అంతటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అన్నిటిని మగ్గించండి. సో ఒక 5 మినిట్స్ తర్వాత తీస్తే మనకి ఈ విధంగా మగ్గిందండి. అండ్ ఇదంతా కూడా బాగా మగ్గింది. అండ్ దాంట్లోకి మనం ఆలు కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో మొత్తం అన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే దీంట్లోకి కొంచెం పసుపుని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకోండి. కారం మీ టేస్ట్కి తగ్గ కారంని యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి. సో ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి.
అండ్ ఇప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. స్టవ్ అనేది మరీ హై ఫ్లేమ్లో పెట్టకండి, ఇదంతా మాడుతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోండి. సో ఒక 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు కర్రీ మొత్తం క్యాప్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడకనివ్వండి. సో దీన్ని క్యాప్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. సో అంతేనండి, ఈ విధంగా దగ్గర పడితే మనకి సరిపోతుంది. సో అంతేనండి, మన చిక్కుడుకాయ కర్రీ అనేది కంప్లీట్ అయిపోయింది. దీన్ని రైస్లోకి చపాతీలోకి తింటే చాలా బాగుంటుంది. అండ్ ఇదంతా బాగా ఉడికింది. ఒక 2 మినిట్స్ తర్వాత 2 మినిట్స్ వరకు దీన్ని బాగా కుక్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మనం ఇదంతా మిక్స్ చేసుకొని తీసుకొని పక్కన పెట్టాలి. సో ఇదంతా ఈ కర్రీని అంతటిని ఒక బౌల్లోకి ఒక బౌల్లోకి వేసుకోండి. ఈ కర్రీ అంతటిని ఒక బౌల్లోకి